హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో 9,000కి పైగా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి యొక్క సిఆర్పిఎఫ్ నుంచి మనకి రీసెంట్లీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్ గురించి ఈ యొక్క వీడియోలో ఏంటంటే మీకు మొబైల్లోనే ఏ విధంగా ఈ జాబ్స్కి అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించినటువంటి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను, ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు. సో ప్రతి ఒక్కరు ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనము ఈ జాబ్స్ గురించి సో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా అప్లై ప్రాసెస్ చూద్దాము. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా అయితే వినండి. సో ఈ జాబ్స్కి మనము కేవలం ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి ఫస్ట్ మీరు ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్కి సంబంధించి మీకు డైరెక్ట్ అప్లై ఆన్లైన్ మన వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇందులో మీరు మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఓటీపీస్ అయితే వస్తాయి. ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత సో మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఫైల్ సైజ్ అయితే ఇచ్చారు. సో ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో అది మనకి మినిమం 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ ఫార్మాట్ ఇచ్చారు. అలాగే సిగ్నేచర్ వచ్చేసి మినిమం 50 KB నుంచి 100 KB, ఇది కూడా సేమ్ ఫార్మాట్. అండ్ మిగతా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మనకి, ఏదైతే థంబ్ ఇంప్రెషన్ కానీ ఇంకా మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి అప్లోడ్ చేసేటప్పుడు అవి మాత్రం మనకి 100 KB నుంచి 500 KB లోపు ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క డీటెయిల్స్ని కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని సో జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కేవలం మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ ఏదైతే మీరు సెషన్ అనేది ఓపెన్ చేస్తారో మీరు ఒక ఆన్లైన్ లాగిన్ అయిన తర్వాత మీరు 30 minutes లోపు ఆ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ పే చేయడానికి సంబంధించి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఇలాంటి పేమెంట్స్ యాప్ ద్వారా మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. ఛానల్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ మీ యొక్క నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసాలి. ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్కి వచ్చినటువంటి ఓటీపీస్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫై డీటెయిల్స్ దగ్గర సో మీరు ఇక్కడ ఐడెంటిటీ టైప్ దగ్గర వచ్చేసి ఏం సెలెక్ట్ చేస్తారంటే ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత నేమ్ ఆన్ ఐడెంటిఫికేషన్, సో మీ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ పైన మీ నేమ్ ఏదైతే ఉందో సో మీ నేమ్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఏజ్ ఎంత అండ్ మీ యొక్క నేషనాలిటీ, సో మనము ఇండియన్ కాబట్టి ఇండియన్ పెట్టేసేయండి సింపుల్గా. తర్వాత మీ ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత మీ బాడీ పైన ఉన్నటువంటి పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే పుట్టుమచ్చలకి సంబంధించి డీటెయిల్స్, ఇది మనకి ఎస్ఎస్సి మెమోలో ఇస్తాం కదా ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ రాసేసేయండి అలాగే చూసేసి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెరిటల్ స్టేటస్, సో మేము మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత డొమిషియల్ డీటెయిల్స్, సో అంటే ఇక్కడ డూ హ్యావ్ డొమైషియల్ ఆర్ పిఆర్సీ సర్టిఫికేట్ అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ కావాలన్నమాట. సో ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి సంబంధించి
మీరు ఇక్కడ ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ అని చెప్పేసి ఉంది, ఇది మనకి నో అని చెప్పేసి పెట్టేసండి. తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడ ఇవ్వాలి, మీరు ఏ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇచ్చేసి తర్వాత డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో డిస్టిక్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించి డొమిషియల్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే మాత్రమే మీరు ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. సో డొమిషియల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కాబట్టి డొమిషియల్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకోండి. సో డొమిషియల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీరు ఈ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి ఒక ప్రూఫ్ లాగా అనమాట. సో డొమిషియల్ సర్టిఫికేట్ మీరు మీ సేవకి లేదంటే ఎంఆర్ ఆఫీస్లో అక్కడ అడగండి, ఒకలా తీసుకోండి, ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. సో తర్వాత కేటగిరీ రిజర్వేషన్, సో ఇక్కడ రిలీజన్ వచ్చేసి మనము హిందూ అయితే హిందూ పెట్టండి, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. తర్వాత కేటగిరీ, సో కేటగిరీ అంటే ఏంటంటే మీ క్యాస్ట్ అనమాట. సో మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ రాయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఏ స్టేట్లో ఇష్యూ చేశారో అండ్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఆ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి అథారిటీ నేమ్ అండ్ మీ యొక్క దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు ఆ డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో తర్వాత ఇంకా రిజర్వేషన్ డీటెయిల్స్లో భాగంగా మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కదా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అని చెప్పేసి డిఈ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి, కిందిది అయితే సెలెక్ట్ చేయొద్దు. తర్వాత ఇది మనకి నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇది మాత్రం మనకి ఇక్కడ నో అని చెప్పేసి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ నో అని చెప్పేసి ఇచ్చేసేయండి. సో తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, సో అంటే మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ఇది ఎస్ పెట్టాలి, లేకపోతే మాత్రం సింపుల్గా నో అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ ఎస్ పెడితే మాత్రం మీకు స్పోర్ట్స్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత ఇది మనకి చాలా ఇంపార్టెంట్, మనకి కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి అండ్ పయోనీర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి 9,000కి పైగా వేకెన్సీస్తో ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు 10th క్లాస్ అర్హతతో. సో ఇక్కడ మనకి ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి, మనకి చాలా పోస్టులు ఉన్నాయి. బార్బర్, అలాగే బ్రాస్ బ్యాండ్ ఫీమేల్, ఇంకా మనకి చూడండి కార్పెంటర్, కాబ్లర్, కుక్ మేల్, డ్రైవర్ మేల్, అలాగే ఇంకా మనకి చూడండి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. టైలర్ అని చెప్పేసి, సఫాయి కర్మచారి మేల్, అండ్ ఇంకా మనకి వాషర్ మ్యాన్ మేల్ ఉంది, వాషర్ క్యారియర్ మేల్ ఫీమేల్ అని చెప్పేసి ఉన్నాయి. సో మీకు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్కి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది, అంటే ప్రజెంట్ ఉంటున్నటువంటి మీ యొక్క అడ్రస్ అనమాట. సో మీ యొక్క హౌస్ నెంబర్ ఏంటి అండ్ మీరు ఉంటున్నటువంటి స్టేట్ అండ్ మీ యొక్క మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ అంతా కూడా ఇవ్వాలి. ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్, స్టేట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందు బాక్స్లో మాత్రం జస్ట్ మీరు హౌస్ నెంబర్, స్ట్రీట్ అనేది ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏంటి అండ్ విలేజ్ నేమ్, తహసీల్ నేమ్. సో తహసీల్ అంటే మీరు డైరెక్ట్ మీ యొక్క విలేజ్ నేమ్ ఇస్తే సరిపోతుంది తహసీల్ అంటే. తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్, సో కరెస్పాండెన్స్ అడ్రస్ దగ్గర మీరు సపరేట్ వేరే అడ్రస్ అయితే మాత్రం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ ఉంటున్నటువంటి ఒకటే అయినట్లయితే అప్పుడు మీరు ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. సో పైన డీటెయిల్స్ ఇక్కడ డైరెక్ట్గా అయితే వస్తాయన్నమాట. సో తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా. సో క్వాలిఫికేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఎస్ఎస్సి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది అది సెలెక్ట్ చేయండి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్, సో సర్టిఫికేట్ నెంబర్ దగ్గర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా, ఎస్ఎస్సి మెమో ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక నెంబర్ ఉంటుంది, అదే మనకి సర్టిఫికేట్ నెంబర్ అనమాట. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే రాదు, సర్టిఫికేట్ నెంబర్ వేరే, హాల్ టికెట్ నెంబర్ వేరే, సర్టిఫికేట్ నెంబర్ పైన ఉండే నెంబరే ఆ నెంబర్ అనమాట. సో నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారు, తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టేట్లో, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారు ఇక్కడ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డు కాబట్టి ఇక్కడ స్టేట్ బోర్డు పెట్టేసండి సింపుల్గా. తర్వాత సో మీరు ఇక్కడ ఏదైతే యాడ్ అని చెప్పేసి బటన్ ఉంది కదా, సో యాడ్ అని చెప్పేసి ఇంకా మీరు వేరే డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే వేరే క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు, అంటే మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే. సో ఆ విధంగా మీరు ఇంకా మిగతా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా యాడ్ చేసేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీ యాడ్ పైన క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రమే మన డీటెయిల్స్ ఇచ్చినవి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి పేజ్ అయితే వస్తుంది అనమాట, నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనము చూద్దాము.
సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాము. తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు కూడా మనకి ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వేరే పోస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో మీరు ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే మీరు మేల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేస్తే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎలిజిబుల్ పోస్టులు మాత్రమే చూపిస్తుంది అనమాట. సో అబ్బాయిలు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు అమ్మాయి అయితే మీకు ఏమేమి పోస్టులు ఎలిజిబులో అది చూపిస్తుంది, మీరు ఆ పోస్టులకు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మీరు చూడండి మినిమం క్వాలిఫికేషన్. సో ఇక్కడ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉందా అంటే ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా. తర్వాత ఇంకా మీరు ఏంటంటే మస్ట్ బి ప్రొఫెషనెంట్ అండ్ వర్క్డ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ అని చెప్పేసి అంటుంది. ఇది కూడా ఎస్ అని చెప్పేసి ఇవ్వాలంటే సఫాయి కర్మచారి అంటే ఏముంటుంది, సింపుల్గా మనకి కొంచెం క్లీనింగ్ ఉంచేలా వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి సో అక్కడ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. అంటే మీకు ఏదైతే ఉంటుందో సో దీనికి సంబంధించి ప్రొఫెషనెంట్ అనేది ఉందా అంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎస్ ఐ రిలేటెడ్ అంటే ఐ హ్యావ్ స్కిల్స్ ఇన్ దట్ ట్రేడ్ అని చెప్పేసి ఇలా కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మీరు రాసేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా ఆ డీటెయిల్స్ ఏదైనా డీటెయిల్స్ యాడ్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్లై ఫర్ అనదర్ పోస్ట్ ఇన్ పయోనీర్. అంటే మీరు ఒకవేళ పయోనీర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవాలి అంటే సో ఇక్కడ మీరు మ్యాషన్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ ఆ పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే ఇది వదిలేసేయండి, ఏం కూడా సెలెక్ట్ చేయొద్దు. డైరెక్ట్గా మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మనం క్లిక్ చేయగా మనకి ఇక్కడ డేటా అంతా కూడా సేవ్ అయితే అయిపోతుంది. సో సేవ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడు మనం ఏంటంటే ఫోటో సిగ్నేచర్ ఆ డీటెయిల్స్ యాడ్ చేయడానికి సంబంధించి అక్కడ మనకి పేజ్ అయితే వస్తుందన్నమాట. మనకి ఫైనల్గా వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి సంబంధించినటువంటి పేజీలోకి అయితే వచ్చేస్తాము. ఇక్కడ మనకి ఏంటంటే ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇవి రెండు కూడా మనకి 50 KB నుంచి 100 KB లోపు అయితే ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సో మీరు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేటెస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ మెమో అప్లోడ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇవన్నీ 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్గా ఏంటంటే ఫీ పేమెంట్కి సంబంధించి అడుగుతుంది. ఫీ పేమెంట్ చేసేసి సో మీరు అప్పుడు మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీరు ఫీ పేమెంట్ చేయకపోతే మాత్రం అప్లికేషన్ సబ్మిట్ కాదు. అయితే ఎవరెవరికి ఎంత ఫీ ఉంది అండ్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా ఇప్పుడు చెప్తాను, సో జాగ్రత్తగా చూడండి. అయితే ఒక సిఆర్పిఎఫ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ మనకి 19th మే వరకు అయితే టైం ఉంది. ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్లో వచ్చేసి మీకు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ చెక్ చేస్తారు, దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారనమాట. మీకు పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం అయితే ఉంటుంది. లెవెల్ 3 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు దాదాపుగా 55,000 వరకు అయితే వస్తుంది. మనకి టోటల్గా వచ్చేసి 9,175 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 504 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారంటే సో తెలంగాణ వాళ్ళకి వచ్చేసి 353 అయితే ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల వరకు కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారంటే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో డ్రైవర్కి సంబంధించి మాత్రం భారీ సంఖ్యలో ఉన్నాయి. అండ్ మనకి ఇంకా మోటార్ వెహికల్ మెకానిక్కి సంబంధించి, అలాగే సఫాయి కర్మచారి, వాషర్ మ్యాన్, వాటర్ క్యారియర్, ఈ విధంగా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టులు కూడా భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 21 నుంచి మనకి ఇక్కడ 18 నుంచి 23 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. డ్రైవర్ ఉద్యోగాలకి అయితే మాత్రం 21 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అప్లికేబుల్ అయితే అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి ఏంటి అంటే
10థ్తో పాటు మీకు సంబంధిత ట్రేడ్లో దానికి రెలవెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఫీజు మాత్రం చాలా తక్కువ, 100 రూపాయలు మాత్రమే. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలు మాత్రమే కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అమ్మాయిలందరూ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మనకి ఎక్కడ ఉంటుందంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి తెలంగాణలో అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి అప్లో ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.